పాండవులకి 13 ఏళ్ల అరణ్యవాసం పూర్తయింది. కృష్ణుడు రాయబారిగా మారి నేను వెళ్ళి నెగోషియేషన్ చేసుకొని వస్తానని చెప్పి బయలుదేరాడు హస్తినాపురంకి. వచ్చి రాగానే దుర్యోధనుడు, నేను ఇంద్రప్రస్థాన్ని డివైడ్ చేయను, నేను మంచిగా రూల్ చేస్తున్నాను, మళ్ళీ ఒక గ్యాంబ్లర్స్ కిందకి ఇవ్వాలి నేను ఒక రాజ్యంని అనేసి అన్నాడు. కృష్ణుడు ఒకే మాట అన్నాడు, నువ్వు మంచిగా రూల్ చేసినా చెడగా రూల్ చేసినా మాట అంటే మాట, 13 ఏళ్ళ తర్వాత ఇచ్చేస్తామన్నప్పుడు ఇచ్చేయాలి అంటాడు. లేదు నేను ఇవ్వను. కృష్ణుడు ఏమంటాడు అప్పటికి, నీకు వాళ్ళకి మిడిల్లో శాంతి నిలిపేదాని కోసం నేను చెప్తున్నాను 5 ఊర్లు ఇచ్చేసే వాళ్ళకి అంటాడు. లేదు అంటాడు. సరే ఒక్క ఊర్లో 5 హౌసెస్ ఇచ్చేసే అంటాడు. లేదు అవి ఇవ్వను అంటాడు. ఆ మాట కృష్ణుడు కోపం వస్తుంది. అప్పుడు అంటాడు కృష్ణుడు, నువ్వు ఎప్పుడైతే నీ మాట కోల్పోయావో నువ్వు ధర్మాన్ని నిలబెట్టలేదు. ధర్మాన్ని నువ్వు నిలబెట్టలేదు కాబట్టి నువ్వు, నీ రాజ్యం, నీ మనుషులు ఎవ్వరు బతకరు. ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. ఈ నేల పైన ధర్మ స్థాపన చేసేదాని కోసం యుద్ధం జరుగుతుంది. ఈ నేల మొత్తం రక్తం దారలే పారుతుంది అంటాడు. నన్నే బెదిరిస్తావా నువ్వు? ఫస్ట్ కృష్ణుడిని ఇక్కడే బంధించండి అని చెప్తాడు. కృష్ణుడు మళ్ళీ ఒకసారి ఆలోచించు అంటాడు. అందరూ వచ్చి రౌండప్ చేసేసరికి ఒక బ్రైట్ లైట్ వస్తుంది. అంతే, కృష్ణుడు మాన్స్ట్రస్ ఫామ్ చూపిస్తాడు అందరికి. ఆ లైట్స్ మళ్ళీ నార్మల్ అయిపోయేటప్పుడు కృష్ణుడు అక్కడ ఉంటాడు. అండ్ యు నో సంథింగ్, కృష్ణుడు అడిగిన 5 విలేజెస్, పానిపట్, సోనిపట్, బాగిపట్, టిల్పట్ అండ్ మోడర్న్ ఢిల్లీ, ఇంద్రప్రస్థ, ఆ రోజు ఆ 5 విలేజెస్ ఇచ్చింటే అందరూ కలిసి ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.